హే ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో షేర్ చేయక. యాక్చువల్గా ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత నుంచి కొంచెం ఎక్కువ కాళ్ళు స్వెల్లింగ్ రావడము, తర్వాత థర్డ్ ట్రైమిస్టర్ కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండనే ఉంటాయి. దానివల్ల కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలో హెల్తే కదా మన ఫస్ట్ ప్రయారిటీ, అందుకనేసి కొంచెం వీడియోస్ స్లో అవుతున్నాయి. మీన్ వైల్ నాకు టైం దొరికినప్పుడల్లా షార్ట్ షేర్ చేస్తున్నాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మనకు మార్చ్ 3వ తేదీ గ్రహణం, చంద్రగ్రహణం అయితే ఉంది కదా, దీని గురించి యాక్చువల్గా వీడియో చేయాలి అనే థాట్ అయితే నాకు లేదు. కానీ ఫెబ్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎన్ని కమెంట్స్, ఎన్ని మెసేజెస్ వస్తున్నాయంటే, ఫిబ్రవరిలో ఒక గ్రహణం అయింది, నెక్స్ట్ మార్చ్లో ఒక గ్రహణం ఉంది కదా, సో దీనిలోకి రిలేటెడ్గా గ్రహణం రోజు మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, మన రొటీన్ ఎలా ఉండాలి, కదలకకుండా పడుకోవాలా, ఇలాంటి ఎన్ని డౌట్స్ నేను అసలు ఎప్పుడు విననన్ని డౌట్స్, క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం చాలా డిఫికల్ట్గానే అనిపించి ఒక వీడియో చేస్తే సో రెఫరెన్స్గా ఉంటుంది. అది ఓన్లీ ఈ చంద్రగ్రహణం కనే కాదు, ఇన్ జనరల్గా వచ్చే మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ విమెన్ ఇవి ఫాలో అయితే సరిపోతుంది. సో ఇవాల్టి వీడియోలో గ్రహణం టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంతవరకు ఉన్నాయి, మిత్స్ ఏవి, ఫ్యాక్ట్స్ ఏవి, దీని గురించి డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను. ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా ఇవన్నీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా అయితే ఈ గ్రహణం టైమింగ్స్ అండ్ డేట్ అండ్ టైమింగ్స్ గురించి చెప్తాను. మార్చ్ 3వ తేదీన మనకు ఆఫ్టర్నూన్ 3:20కి స్టార్ట్ అవుతుంది. 3:20 to 6:50 వరకు అయితే ఈ గ్రహణం ఉంది. చెప్పాలంటే 3 to 7 వరకు 4 hours గ్రహణం టైం అని అయితే చెప్పొచ్చు. అది కూడా మన ఇండియాలో కనిపిస్తోంది. మెయిన్గా మనకు లాస్ట్ 20-25 మినిట్స్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో అయితే మనకు ఈ గ్రహణం కనిపిస్తుంది బాగా. సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు కూడా ఈ టైంలో చూడొచ్చు అంటారు. సో నార్మల్ పీపుల్కి ప్రికాషన్స్ ఒకలాగా చెప్తే, ప్రెగ్నెంట్ విమెన్కి ఇంకా అడిషనల్ కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తారు. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్పే ప్రికాషన్స్, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, గ్రహణం టైంలో అస్సలు బయటికి వెళ్ళకూడదు, కదలకుండా ఇంట్లోనే కూర్చోవాలి, ఒకవేళ పడుకున్నా కూడా స్ట్రైట్గా పడుకోవాలి, లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగి పడుకోకూడదు, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి టచ్ చేయకూడదు, అలాగే ఫుడ్ ఏది తినకూడదు, ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు, కదలకుండా ఒక ప్లేస్లో అలా ఉండిపోవాలి అని అయితే చాలామంది చెప్తారు. ఇది నేను కూడా విన్నాను, నాకు వచ్చిన మెసేజెస్ కూడా మోస్ట్లీ ఇవే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఫుడ్ కూడా మనం ఏదైనా ముందే కుక్ చేస్తుంటే ఆ ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ కూడా ఈ టైంలో కుక్ చేయకూడదు, కుక్ చేసినా పడేయాలి, అది తినకూడదు అనేసి అయితే అంటారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉన్నా ఏంటి అని చూద్దాము. ఇవన్నీ కూడా ముందు కాలం వాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఒక రీజన్ లేకుండా అయితే చెప్పలేదు. అప్పటి కాలంలో ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు కదా, గ్రహణం అంటే కంప్లీట్గా చీకటి అయిపోతుంది. మోస్ట్లీ వాష్రూమ్స్ అన్నీ కూడా బయటే ఉండేవి కదా. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ స్లిప్ అయి పడిపోవడం వల్ల డేంజర్ అవుతుందేమో అనేసి ఇండోర్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు. అలాగే కదలకుండా కూర్చోవాలి అని చెప్పేవాళ్ళు. ఇంకా ఈ చీకట్లో తెలియకోకుండా పొరపాటున ఏదైనా నైఫ్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ టచ్ చేయడం వల్ల పొరపాటున కట్ అయ్యి వాళ్ళకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అనే ఒక కన్సర్న్ తోటి ఇవన్నీ చెప్పారు. అంతేగాని ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే పుట్టబోయే బేబీకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనేది కంప్లీట్లీ 100% మిత్. దీనికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. గ్రహణం వల్ల, ఏ గ్రహణం వల్ల కూడా మనకు కానీ మన కడుపులో పెరుగుతున్న బేబీకి కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడదు. పుట్టబోయే బేబీకి బర్త్ డిఫెక్ట్స్ గ్రహణం వల్లనే వస్తాయి అనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ సైంటిఫిక్గా కానీ మెడికల్గా కానీ ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఎవరు ప్రూవ్ కూడా చేయలేదు. ఇవన్నీ జస్ట్ మిత్ మాత్రమే. సో అప్పుడు కాలానికి తగినట్టుగా వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు, అంతేగాని ఇప్పుడు ఈ కాలంలో ఎన్ని థింగ్స్ చేంజ్ అయ్యాయి, టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, ఇన్ఫర్మేషన్ మనకు ఎంత తెలుసు, మెడికల్గా కానీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాము, అన్ని థింగ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఏ ఒక్కటి కూడా లేదు. కానీ అప్పుడు కొన్ని బిలీఫ్స్ని ఇప్పటికీ ఫాలో అవ్వాలి అంటున్నారు. అది కూడా ఎస్పెషలీ నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను పెద్దదాన్ని, నాకు అన్నీ తెలుసు, నేను చెప్పింది నువ్వు వినాలి అన్నట్టుగా ఒక చిన్న ఈగో క్లాష్ అయితే జరుగుతుంది. దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ప్రెగ్నెంట్ విమెన్నే కదా సఫర్ అవుతూ ఉండేది. ఈ టైంలో ఆల్రెడీ మనకు
మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కరు ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇంకా దానికి తోడు అడిషనల్గా ఇలాంటి గ్రహణాలు వస్తున్నాయని చెప్పేసి నెల ముందు నుంచే చెప్పాలంటే నాకు ఫెబ్ ఫస్ట్ వీక్ నుంచి ఎంతమంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఎప్పుడో మార్చ్లో వచ్చే గ్రహణం గురించి ఫిబ్రవరి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది, యాంగ్జైటీ, స్ట్రెస్. ఈ గ్రహణం వల్ల వచ్చే డిఫెక్ట్స్ లేకపోతే దాని తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ కన్నా కూడా గ్రహణం టైంలో ఏమేమి ఫాలో అవ్వాలి లేకపోతే చెప్పిన వినాలని తీసుకునే స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరికీ ఎఫెక్ట్ పడుతుంది. 100% దాని తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ మనకు పడతాయి. కాబట్టి అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి. ఈ టైంలో మనకు కావాల్సింది పాజిటివ్ మైండ్. ఎంత వీలైతే అంత స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉండాలి. అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకోకండి. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం గురించి ఎంతోమంది డాక్టర్స్, పురోహితులు ఎన్నో అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎంతమంది ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే 5th మంత్లో ఉన్నా, 4th మంత్లో ఉన్నా, నాకు 9th మంత్లో ఉన్నా ఏమేమి ఫాలో అవ్వాలి ఇలా ఇప్పటికీ క్వశ్చన్స్ వస్తున్నాయంటే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏ రేంజ్కి దాని గురించి ఫాలో అవ్వాలని ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నారో అర్థమవుతుంది. కాకపోతే అన్నెసెసరీ భయాలొద్దు. ఏ గ్రహణం వల్ల కానీ మనకు మన బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్తాను. నన్ను ఎక్కువ అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రహణం టైంలో కదలకుండా ఒకే చోటే పడుకోవాలి, అది కూడా స్ట్రైట్గానే, అంతసేపు ఎలా పడుకోగలమని అడిగారు. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3 months వరకు కూడా మనం స్ట్రైట్ పడుకోగలము. బట్ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇదర్ లెఫ్ట్ కానీ లేదా రైట్ సైడ్ కానీ తిరిగే పడుకోమని డాక్టర్స్ కూడా అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మనం స్ట్రైటే పడుకున్నామంటే మదర్కి సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ కడుపులో ఉన్న బేబీకి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా అవ్వదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా అవ్వక బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి స్ట్రైట్గా పడుకోకూడదు, సైడ్స్ తిరిగే పడుకోవాలి. అండ్ గ్రహణం టైంలో పడుకోకూడదు అని ఎక్కడా లేదు, చక్కగా పడుకోవచ్చు. 2 sets రైట్ కానీ లెఫ్ట్ కానీ తిరిగి పడుకోవచ్చు. పడుకోకూడదని చెప్పేది జస్ట్ మిత్ మాత్రమే. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ టైంలో మనం ఏమి తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు అంటారు. నార్మల్ పీపుల్ ఆ 4 hours ఏమి తినకపోయినా తాగకపోయినా పెద్ద నష్టమేమీ లేదు, ఉంటాం మామూలుగా అయితే. కానీ ప్రెగ్నెంట్ విమెన్, చిన్నపిల్లలు, ఏజ్డ్ పీపుల్ వీళ్ళు ఖచ్చితంగా అంతసేపు ఆకలికి ఉండలేరు. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్కి ట్రైమిస్టర్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ వస్తూ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఎక్కువ ఫుడ్ ఒకేసారి తీసుకోలేరు. ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో చిన్న మీల్సే తీసుకోగలరు. కాబట్టి ఎవ్రీ 2 hours అలా ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇప్పుడేమంటే గ్రహణం టైంలో గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందే ప్రాపర్ లంచ్ అయితే చేసేసి దాని తర్వాత 1 hourకో 2 hourస్కో లైట్గా మిల్క్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ కానీ లైట్ స్నాక్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి స్నాక్స్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లలు తినొచ్చు, ఏజ్ అయిన వాళ్ళు కూడా తినొచ్చు. ఇది ఓన్లీ డాక్టర్సే కాదు, చాలామంది పురోహితులు కూడా చెప్తున్నారు. అంటే పురోహితులకు అన్నీ తెలుసు, అన్నీ ఫాలో అవుతారు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా అని కూడా అంటారు కదా. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రెగ్నెంట్ విమెన్ తినొచ్చు అనేసి. కానీ ఎక్కువ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ టైంలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల డైజెషన్ స్లో అవుతుంది అనేసి అయితే అంటారు. ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు, బట్ అంటారు. ఎందుకు అన్నెసెసరీగా హెవీ ఫుడ్ తీసుకోవడం, లైట్గా ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ టైంలో ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టైంలో మన ఇంట్లో ఉన్న వాటర్ కానీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అన్నీ పాయిజన్ అవుతాయి అంటారు. ఏ రేస్ కానీ డైరెక్ట్గా మన ఇంట్లోకి రావు. గ్రహణం అనేది ఒక న్యాచురల్ థింగ్, ప్రకృతిలో జరుగుతుంది. అంతేగాని మన ఇంటి లోపలికి ఏ రేస్ రావు. మన ఇంట్లో ఉన్న వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది పాయిజన్ అయితే అవ్వదు. ఇది కూడా జస్ట్ మిత్ మాత్రమే. ఇంకొకటి, ఈ గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అంటారు. చాలామంది ఏమంటారంటే ఆ రేస్ మన మీద డైరెక్ట్గా పడడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. జస్ట్ ఆ 4 hours కదా మనకు, బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఈవెన్ దీనికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బట్ మనం అన్నీ ఇగ్నోర్ చేసేదానికన్నా ఆ 4 hours బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ యాజ్ ఇట్ ఈస్ మన రొటీన్ ఏది ఉందో అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇంకా షార్ప్ ఆబ్జెక్ట్స్ విషయానికి వస్తే, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఆ టైంలో టచ్ చేయడం వల్ల బేబీకి బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి అంటారు. అది కూడా జస్ట్ మిత్ మాత్రమే, ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 2 వచ్చాయి. నేను ఫాలో అయిందల్లా ఒక్కటే, ఆ టైంలో బయటికి పోలేదు, ఇంట్లోనే ఉంటూ నా యాజ్ యూజువల్ రొటీన్ ఏదైతే ఉందో అది చక్కగా ఫాలో అయ్యాను. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు, మన బేబీకి.
ఇంకొంతమంది ఏమంటారంటే డాక్టర్స్కి ఏముంది వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు ప్రతిదీ మన ముందు కాలం వాళ్ళు చెప్పిన ప్రతిదీ తప్పు అనే చెప్పేస్తారంటారు. జస్ట్ ఇమాజిన్, మనకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎవరైనా నమ్ముతామంటే అది ఓన్లీ డాక్టర్నే కదా. మనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా, బేబీకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తాం? మన డాక్టర్నే కదా. సో అలాంటిది వాళ్ళు ఏదో క్యాజువల్గా అలా చెప్పలేరు కదా, వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసమే. ఇలా ఒక 4 hours పాటు ఏమి తినుకోకుండా అలా కదులుకోకుండా బొమ్మలా కూర్చున్నామంటే లేనిపోయిన జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తాయి, లెగ్ క్రాంప్స్ వస్తాయి, డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, ఆకలి ఎక్కువ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ ఇష్యూస్ వస్తాయి. సో బేబీకి మనకి ఇద్దరికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన డాక్టర్స్ కూడా అన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా చెప్తారు, ఊరికనే అయితే ఏమి చెప్పరు. సో వాళ్ళకు కూడా అవన్నీ ఐడియా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ మనం ఇప్పుడు చెప్పే ప్రతిదీ అన్నీ ఏదో చెప్పేస్తున్నారు అలా గాలికని కొట్టేయడం కన్నా కూడా దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని ప్రాక్టికల్గా తెలుసుకొని ఆలోచించి ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఈ గ్రహణం రోజు మన రొటీన్ ఎలా ఉండాలి అని అడిగారు. రొటీన్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, మన యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఒక్క థింగ్ ఏదైనా చేంజ్ అవుతుందంటే అది బయటికి వెళ్ళుకోకుండా ఇంట్లోనే వండుకొని ఆ టైంలో మనకు నచ్చింది మనం చేయొచ్చు. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఈ March 3rd వచ్చే గ్రహణం 4 hours ఉంటుంది కాబట్టి కుదిరితే ఏమైనా మంత్రాలు చాంట్ చేయడం, ఆ టైంలో శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చాంట్ చేయడం లేదా మెడిటేషన్ చేయడం చాలా చాలా బెస్ట్. ఇప్పుడు ఇదొక ఈ టైంలో చాలామంది మెడిటేషన్ చేస్తారు, అలా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. సో అలా మెడిటేషన్ కూడా చేయొచ్చు. లేదు మనకి ఇవన్నీ కాదంటే బుక్ రీడింగ్, హ్యాపీగా ఏవైనా సరే మనకు నచ్చిన మైథాలజీ బుక్స్ కావచ్చు, స్టోరీ బుక్స్ ఏవైనా సరే బుక్స్ చదువుకోవచ్చు. లేదు అంటే మనకి ఇవన్నీ సరిపోవంటే కూర్చొని ఒక సినిమా చూడండి, 2.5 to 3 hours సినిమా ఉంటుంది. అలా ఇలా 4 hours అయిపోతుంది. సినిమా చూడడానికి కూర్చుంటే ఖచ్చితంగా కదలకుండా కూర్చొని సినిమా చూస్తాం కదా, ఇలాంటి ఇంటరప్షన్ లేకోకుండా. సో అలా టైం అయితే అయిపోతుంది. లేదంటే చక్కగా పడుకొని రెస్ట్ తీసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. 4 hours అలా అయిపోతుంది. ఈ జస్ట్ 4 hours కోసం నెలల తరబడి ఆలోచించి లేనిపోని భయాలు, టెన్షన్స్ తీసుకొని ఎందుకు మన హెల్త్ని స్పాయిల్ చేసుకోవాలి చెప్పండి. 4 hoursని గడపలేమా? కొన్నిసార్లు మొబైల్ స్క్రోల్ చేసుకుంటున్నాం, టీవీ చూసుకుంటున్నాం, డేస్ అలా గడిపేస్తూ ఉంటాము. ఇలా ఏదైనా ఒక పర్టికులర్ రోజు వచ్చిందంటే ఎక్కడా లేని టెన్షన్స్, క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తాయి. అదే అన్నెసెసరీ టెన్షన్స్ వద్దు. ఇలా ఆ 4 hoursని అయితే గడిపేయమని నేను సజెస్ట్ చేస్తాను. లేదు యాజ్ యూజువల్ ఏదైనా పనులు ఉన్నాయంటే అవి కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ఫస్ట్ బేబీతో కలిసి ఏమైనా యాక్టివిటీస్ చేయడము, వాళ్ళతో కలిసి బుక్స్ చదవడము, కలరింగ్ చేయడము. సో మనకు రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళని ఎంగేజ్ చేసినట్టుగా అవుతుంది. ఇలా చేస్తే మనకు చాలా థింగ్సే ఉన్నాయి ఆ 4 hoursని గడపడానికి. కాబట్టి టెన్షన్ తీసుకోకండి, పీస్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రహణం నెక్స్ట్ డే ఏమన్నా ఫాలో అవ్వాలా అని అడిగారు. యాక్చువల్గా గ్రహణం రోజే ఫాలో అవ్వాల్సినవి ఏమీ లేవు, యాజ్ యూజువల్ మన డేని కంటిన్యూ చేయొచ్చు. ఇంకా గ్రహణం నెక్స్ట్ రోజు అంటారా, మన యాజ్ యూజువల్ రొటీన్ మనం కంటిన్యూ చేయొచ్చు. ఇంకా ఎలాంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఇవన్నీ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా హైడ్రేటింగ్గా ఉంటూ మంచిగా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి లైట్ ఫుడ్ తీసుకుంటూ ఈ గ్రహణం టైంలో పీస్ఫుల్గా ఉండేలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేసుకుంటూ ఇండోర్స్లోనే ఉంటే మనకు సేఫ్, మన బేబీకి సేఫ్. ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా పర్టికులర్గా థింగ్స్ ఫాలో అవ్వాలని ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీ డాక్టర్ని అడగండి. ఎందుకంటే వాళ్ళకే తెలుసు మన కండిషన్ ఏమి, మన హెల్త్ కండిషన్. కాబట్టి వాళ్ళు మనకు మంచి సజెషన్స్ అయితే ఇస్తారు. వాళ్ళ సజెషన్కి అకార్డింగ్గా ఫాలో అయితే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అండ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఈ గ్రహణాల గురించి భయాలు అయితే వెళ్ళాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కూడా చేశాను. మోస్ట్లీ మల్టిపుల్ క్వశ్చన్స్ సేమే ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కలిపి నేను ఆన్సర్ చేశాను. నేను చెప్పేది ఒకటి, ఈ టైంలో పీస్ఫుల్గా ఎంత రిలాక్స్డ్గా ఉంటే మనము మన బేబీ ఇద్దరము హెల్దీగా అయితే ఉంటాము. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.